ఒక్కసారి ఈ అన్ని అంశాలు కూడా ఒక్కసారి మళ్ళీ ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ప్రధానమైనది 1% సర్ఛార్జ్ అనేది ఇది రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరు. అంటే మీరు రాష్ట్ర ప్రజలు ఏది కొన్నా కానీ 1% ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టే కార్యక్రమము కేవలం ఆంధ్రప్రదేశ్లో జరగబోతా ఉంది. మరి ఆయన సాక్షాత్తు ముఖ్యమంత్రే కోరుతా ఉన్నాడు వెళ్ళి ఫైనాన్స్ మినిస్టర్ గారిని, మాకు 1% ట్యాక్స్ పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించండి అని కోరుకుంటా ఉన్నాడు. అంటే ఈయన వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి నిధులు తేవాల్సింది పోయి రాష్ట్ర ప్రజలపైన బండరాయిలు వేస్తారా అని అడుగుతా ఉన్నా. ఇది చాలా అన్యాయము. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరు అని కూడా ఈ సందర్భంగా మరి తెలియపరుస్తూ, ఇంకొకటి బడ్జెట్లో మీరు పెట్టిన అంశాలన్నీ కూడా ఆయన చెప్తా ఉన్నాడు, ఇంత క్లిష్ట కాలంలో ఇంత క్లిష్ట సమయంలో వెంటిలేటర్ మీద ఉన్న ప్రభుత్వాన్ని తీసుకొచ్చి బతికిచ్చాం. దీన్ని ది బెస్ట్ బడ్జెట్, నేను ఇప్పుడు దాకా 14 బడ్జెట్లు పెట్టాను, ఇది 15వ బడ్జెట్, ఇది ది బెస్ట్ బడ్జెట్ అని ఆయన కొనియాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, మీరు సూపర్ 6 హామీలు మీరు అంశాలు పెట్టారు. ఆ సూపర్ 6 హామీల్లో నేను నేరుగా అడుగుతా ఉన్నా, మీరు తల్లికి వందనం అన్నారు. ఆ తల్లికి వందనానికి సంబంధించి లెక్కల ప్రకారము సుమారుగా 82 లక్షల మంది పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు. దానికి సంబంధించి సుమారుగా 12,000 కోట్ల రూపాయలు అవసరమైతే మీరు కేవలం 5,000 కోట్ల రూపాయలే బడ్జెట్లో దాంట్లో పెట్టారు. అంటే మీరు ఎంతమంది పిల్లల్ని చదివిద్దాం అనుకుంటున్నారు? ఇదే రకంగా రైతు భరోసా ఏమైంది? రైతు భరోసా దానికి సంబంధించి బడ్జెట్ మీరు ఏం పెట్టారు? అందులో ఏం పెట్టలేదే. సుమారుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలు మీరు ఇస్తానన్న 1,500 రూపాయలు, దానికి సంబంధించి బడ్జెట్ ఏం పెట్టారు? అందులో బడ్జెట్లో ఏం లేదే. మీరు సిలిండర్లు అని చెప్పారు, ఉచిత సిలిండర్లని. జగనన్న గతంలో ఇచ్చే డబ్బులు క్రమం తప్పకుండా వచ్చాయి. మీరు కేవలం దీపం పథకంలో ఉన్న మహిళలు మట్టుకే మీరు సిలిండర్ల గురించి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఉచిత బస్సు గాలికి వదిలేశారు. మరి ఇన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకుని మరి ఈ రకంగా అన్యాయం చేస్తారా అని అడుగుతా ఉన్నా, ఈ రకంగా మోసం చేస్తారా అని అడుగుతా ఉన్నా. అంటే ఈ అంశాలు అన్నిటి గురించి ఎవరైనా సోషల్ మీడియాలో మాట్లాడితే వాళ్ళందరిపైన కేసులు పెట్టేదానికా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తులందరిపైన కేసులు పెడతా ఉన్నారు. అంటే ఈ లోపభూయిష్టమైన ఈ బడ్జెట్ గురించి ఖచ్చితంగా ప్రజలందరూ మాట్లాడతారు, సోషల్ మీడియా వేదికగా మాట్లాడతారు. దాన్ని కూడా మీరు కేసులు కట్టి అరెస్టులు ఏ రకంగా చేస్తూ ఉన్నారు? ఇది అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఎవరి కాళ్ళు నోటికొచ్చినా సోషల్ మీడియాలో ప్లాట్ఫాముల్లో మీరు పోస్టులు పెట్టారు. గతంలో ఎప్పుడైనా ఇంత దారుణమైన కేసులు కట్టిన సందర్భాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణమైన అరెస్టులు చేసిన సందర్భాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. ఒకే వ్యక్తి పైన 20 పోలీస్ స్టేషన్లలో కేసులు కడతారా? 20 చోట్ల కంప్లైంట్లు వచ్చినాయి. ఇక్కడ మొన్నటికి మొన్న ఒక సోషల్ మీడియా వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టు రిమాండ్కి ఇస్తే మళ్ళీ పీటీ వారెంట్ కింద వేరే స్టేషన్ తీసుకెళ్లారు. అలా స్టేషన్లు తిప్పుతూ ఉన్నారు. దీన్ని ఏమంటారు? ఇది హ్యూమిలియేషన్ కాదా? ఇవన్నిటి గురించి కూడా ఒక్కసారి మళ్ళీ మీరు పునరాలోచించుకుని మీరు మాట్లాడే ప్రతి అంశము ప్రతి విషయము కూడా మీరు కేంద్రంతో మాట్లాడిన 1% ఏదైతే సర్ఛార్జ్ గురించి మీరు మాట్లాడారో దాన్ని బేషరతుగా వెనక్కి తీసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మేము పార్టీ ప్రకారంగా పార్టీ అధ్యక్షులు వారు ఇచ్చిన దీని లైన్ బేస్ చేసుకుని ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నుంచుని ప్రజల పక్షాన్ని పోరాటం. ఇప్పుడు నేను ఒకటే అన్నాను, స్మార్ట్ మీటర్ల గురించి గతంలో ఏం చెప్పారండి ఇదే చంద్రబాబు నాయుడు గారు? ఉరితాళ్ళు అన్నారు. ఇప్పుడేమో స్మార్ట్ మీటర్లు వచ్చేస్తున్నాయి అంటున్నాడు. అదే అండి, ఇప్పుడు
కేసులు చూశారు కదా ఏ రకంగా కడతా ఉన్నారు. కేసులకు భయపడే వ్యక్తులు ఏం కాదండి. కాకపోతే ఈ 5 నెలల్లో ఇప్పుడు నిజంగా మేము ప్రజల పక్షాన్ని నుంచునే పోరాడుతున్నాం అంశాల వారీగా. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అందరం కూడా కలిసికట్టుగా వెళ్ళి వీళ్ళు ఏదైతే అక్రమాలు చేస్తూ ఉన్నారో దానిపైన నిలదీసే కార్యక్రమం చేస్తాం. అదే ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నానండి, అధికారం ఎవరి చేతిలో ఉంది? వాళ్ళ చేతిలో అధికారం ఉంది. ఎవరిని కలుపుకుంటున్నారు? వైసీపీ వాళ్ళని కలుపుకుంటున్నారా? అసలు ఇప్పుడు అధికారం ఎవరి చేతిలో ఉంది? వైసీపీ వాళ్ళని కలుపుకోవాల్సిన దౌర్భాగ్య పని వాళ్ళకి ఎందుకు? ఒకవేళ వాళ్ళు తినేయాలని అనుకుంటే ఏదో రకంగా తీసుకొచ్చి బురద అంటించాలా మా పైన? ఒకవేళ నిజంగా ఎవరైనా మా తాలూకా ఇలాంటి సూడో నాయకులు ఉంటే వాళ్ళందరినీ ఏరియాలి. కాదు, అధికారం ఎవరి చేతిలో ఉందండి? అధికారం ఎవరు? వాళ్ళకి తెలీదా? వాళ్ళు ఏమన్నా చిన్నపిల్లలా? వాళ్ళు ఏమన్నా చిన్నపిల్లలా? అధికారం ఎవరి చేతిలో ఉంది? అడ్డుకట్ట వేసుకోవాల్సింది ఎవరు? వాళ్ళే కదా. కాదండి, అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ కూడా ఆయన క్లియర్గా ఒక అంశం తీసుకుని వచ్చాడు. అతని పేరు కూడా అసభ్యకరమైన పోస్ట్ పెట్టిన అతను పేరు కూడా ఉంది. అతని పేరు ఆయన పేరు కూడా మెన్షన్ చేశారు, ఇందులో లేదు. ఆ పేరు కూడా అతను తెలుగుదేశం సింపథైజర్, తెలుగుదేశం పార్టీ సింపథైజర్ అతను. అట్లా కాదండి, పోలీసులు అనే పదం ఎవరైనా వాడారా? నాకు తెలియదు. అంటే పోలీసులు అనే పదం ఎత్తారా? అట్లా కాదు, పోలీస్ అనే పదం ఎత్తారా? ఎక్కడ? నేనైతే వినలా. సప్త సముద్రాలు దాటిన తప్పులు చేసిన అధికారులు అన్నారు కానీ అధికారులని కూడా అనలా నాకు తెలిసి. అధికారులు అనే పదం ఎత్తలా. ఇప్పుడు మీరు సప్త సముద్రాల గురించి మాట్లాడిన దానికి తిరుపతి మాట్లాడిన దానికి సంబంధం లేదు. ఆయన తిరుపతి పోస్టింగ్ అయిన అతను మళ్ళీ నేను బ్యాక్కి తెలంగాణ వెళ్ళిపోతాను కదా అని అనుకోవచ్చు. అనుకున్నా కానీ తప్పులు జరిగితే వెనక్కి తీసుకొస్తామనే పదం మాట్లాడారు. సప్త సముద్రాలు అనేది ఏ వ్యక్తిని లేకపోతే ఏ డిపార్ట్మెంట్ని ఉద్దేశించి మాట్లాడలే, తప్పులు చేసిన వాళ్ళని గురించి మాట్లాడారు. అవును, ఇప్పుడు అలా కాదండి. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆ బడ్జెట్లోనే అసెట్స్, లైబిలిటీస్, బారోయింగ్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు అందులోనే 6,74,000 కోట్లు వాళ్ళే మెన్షన్ చేసుకున్నారు, వాళ్ళే బడ్జెట్లో పెట్టుకున్నారు. అప్పుడు ఏది నిజము? మరి చంద్రబాబు నాయుడు గారు తప్పు మాట్లాడుతున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు. మరి ఇంత దారుణంగా అబద్ధాలు మాట్లాడొచ్చా? రాష్ట్ర ప్రజలకి తప్పుదోవ పట్టించచ్చా అని అడుగుతా ఉన్నాం. మేము డే 1 నుంచి చెప్పేది అది. నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పానన్నా. ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ లాంటిది, హ్యాంగ్ హిమ్ నాట్ దగ్గర కామా పెట్టి లీవ్ హిమ్ అంటే ఆయన్ని ఉరి తీయద్దు, వదిలేయండి అని. కామా ఎక్కడ పెట్టారంటే హ్యాంగ్ హిమ్ దగ్గర పెట్టారు. హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అంటే ఉరి తీసేయండి, వదలొద్దని. అంటే ఎంత తేడా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అబద్ధాన్ని నిజం చేస్తున్నారు, నిజాన్ని అబద్ధం చేస్తున్నారు. అదేనండి, ఇప్పుడు ఆయన వరకు ఆయన పార్టీని కరెక్ట్లో పెట్టుకుంటున్నారండి. ఆ మచ్చలంతా తీసుకెళ్ళి వాళ్ళ ఎమ్మెల్యేల మీద తోస్తున్నారు. అంటే నెక్స్ట్ ఎమ్మెల్యేలు మారుస్తారు.
అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ అవకతవకలకు పాల్పడ్డారో ఇవన్నీ సాక్ష్యాధారాలతో మీరు ప్రజా కోర్టులో పెట్టండి. లేకపోతే మీరు ప్రభుత్వం మీ దగ్గర ఉంది, దానికి తగ్గట్టు మీరు కేసులు పెట్టండి, యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు నిజంగా టిట్కో హౌసెస్లో జరిగినాయి అనుకోండి, వాళ్ళు అన్నట్టు ఎవరు చేశారు యాక్షన్ తీసుకోండి. ఇంక ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానన్న, గతంలో ఇండస్ట్రియల్ సమ్మిట్లో జరిగినప్పుడు అదే కంపెనీలు ఏవైతే ఎంఓయూలు రాసుకున్నారో, వాళ్ళు ఎన్ని వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు పెడతా ఉన్నారో వాళ్ళే ఒకళ్ళిద్దరు వస్తూ ఉన్నారు. దాన్ని మేము సాధించాము, తెలుగుదేశం ప్రభుత్వం సాధించాము అని అంటే ఇంకా వాళ్ళకన్నా మూర్ఖులు ఎవరు లేరు.